హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, రీసెంట్గా నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. బ్రదర్ కిడ్స్ లెర్నింగ్ ఏబిసిడి వీడియోస్ ఎలా తయారు చేయాలని. ఈరోజు వీడియో ఏంటంటే, మొబైల్లో ఏబిసిడి లెర్నింగ్ వీడియోస్ అయితే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ అయితే లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్తో లాగిన్ చేయాలి. లాగిన్ చేయగానే నేను అక్కడ ఆరో మార్కులో చూసినట్టయితే అక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు నొక్కగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఒక బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. నేను ఆరో మార్కులో చూపించిన ప్లేస్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక ఎంటీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి ఇలా అయితే సెట్ చేయాలి. స్కై బ్యాక్గ్రౌండ్ అని అయితే సెట్ చేసి మనం అయితే బ్యాక్గ్రౌండ్ కింద అయితే స్కై అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి ట్రీ అని అయితే సెట్ చేయాలి. ట్రీ అని సెట్ చేసి మనకు అందులో ఏ ట్రీ ఇమేజ్ అయితే బాగుంది అనిపిస్తే ఆ ట్రీ అయితే మనం సెట్ చేసుకోవాలి. మనం ఇదంతా క్యాన్వాలో ఎందుకు చేస్తున్నామంటే కిడ్స్ లెర్నింగ్ ఏబిసిడి వీడియోస్ చేయడానికి అయితే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కావాలి. మనం అయితే ఇప్పుడు క్యాన్వాలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ బోర్డ్ అనేది సెట్ చేయాలి. ఎలిమెంట్స్లో మనకి క్యాన్వాలో చాలా రకాల బోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇందులో ఏ బోర్డు అయితే నచ్చితే ఆ బోర్డు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం క్యాన్వాలో బోర్డుకున్న కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బోర్డుకి అయితే కలర్స్ అయితే నేనైతే చేంజ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. మనం ఏం చేయాలంటే ట్రీస్ని అయితే బోర్డు తగ్గట్టుగా బాగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మన ఛానల్లో క్యాన్వా ట్యుటోరియల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బోర్డు కలర్ అయితే నేనైతే వైట్ అయితే చేశాను. వైట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి గ్రాస్ అనేది సెట్ చేయాలి. గ్రాస్ అని సెట్ చేస్తే మనకి చాలా రకాల గ్రాస్ ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే కొంచెం నేచర్ థీమ్ అయితే తీసుకుని మంచిగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరైతే ఏ థీమ్ అయితే తీసుకుని ఆ థీమ్తో మీరైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు నచ్చినట్టుగా క్యాన్వాలో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేనైతే కొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. క్యాన్వాలో ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫ్లవర్స్ అని సెట్ చేసి నాకు దొరికిన కొన్ని ఫ్లవర్స్ అయితే బోర్డు మీద పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్యాన్వాలో ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి చిల్డ్రన్స్ లెర్నింగ్ అని అయితే సెట్ చేస్తే మనకి కొన్ని గ్రాఫిక్ ఇమేజెస్ అయితే క్యాన్వాలో దొరికినాయి అనమాట. ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ నా రిక్వైర్మెంట్ బట్టి అయితే యూస్ చేసుకుంటున్నాను. కాబట్టి మీకు కూడా రిక్వైర్మెంట్ బట్టి అయితే యూస్ చేసుకోవచ్చు. కాబట్టి క్యాన్వాలో కొన్ని ఫ్రీ ఇమేజెస్ కూడా ఉంటాయి, కొన్ని ప్రో ఇమేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. వీడియోని కనుక మీరు ఇప్పుడు దాకా లైక్ అయితే చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మనం అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంతా కంప్లీట్ అయిపోయాక పైన డౌన్లోడ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్లోకి అయితే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది. మీరు ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తే ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి అయితే క్యాన్వాలో తయారు చేసిన ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే KineMasterలో చేస్తున్నాను వీడియో. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మనం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి వీడియోకి అయితే. అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనమాట. అలాగా వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకుని మనకు వీడియో అందాక వచ్చింది అందాకైతే ఏం చేయాలంటే మనం అయితే మిగతా పార్ట్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మన వాయిస్ తగ్గట్టు అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఆల్ఫాబెట్స్ అయితే ఏ ఆల్ఫాబెట్స్ అయితే మీరు చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఆల్ఫాబెట్కి మీరైతే మంచిగా అందమైన ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద సెలెక్ట్ చేసినట్టు మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వాయిస్ ఓవర్ తగ్గట్టుగా ఆ ఆల్ఫాబెట్ అయితే ఎంతసేపు అయితే ఉండాలో అంతసేపు అయితే మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే వర్డ్ కూడా మీరైతే రాసుకుని కలర్ అయితే ఇచ్చుకోవాలి. మీరైతే ఫాంట్స్ అయితే బాగా పెడితే మీకు వీడియో అవుట్పుట్ అయితే బాగా అయితే వస్తుంది. మీ టైం లైన్ కూడా సెట్ చేసుకోవాలి మీ వాయిస్ ఓవర్ తగ్గట్టుగా. KineMasterలో బేసిక్ ఎడిటింగ్ వస్తే చాలు. ఇలా చాలా సింపుల్గా ఆల్ఫాబెట్ లెర్నింగ్ వీడియోస్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. నేను యాపిల్ ఇమేజ్ అయితే క్యాన్వా నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. క్యాన్వా గ్రాఫిక్స్లో అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలా ప్రతి ఆల్ఫాబెట్కి నేను స్క్రీన్ మీద చూపించినట్లయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఎడిట్ చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫాక్స్, జీ ఫర్ గ్రేప్, ఎల్ ఫర్ లైక్, ఎస్ ఫర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి.